శ్రీరాముడి ధర్మపథం. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించి ప్రశంసించిన అపూర్వ గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. ఆ రాముని పాదాలకు దాసోహం అంటూ మీకు వినిపిస్తున్నది రాధాగోపి. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం. 9వ అధ్యాయం. సకల కళ్యాణ గుణాభిరాముడు, సర్వసమర్థుడు, సమర్థశ్చ, కాంపిటెంట్, అబ్లెస్డ్, అన్ని రకాల సామర్థ్యాలు పుష్కలంగా కలవాడు. ఎప్పుడు ఎవరితో ఎలా వ్యవహరించాలో చక్కగా తెలుసు. సమర్థవంతంగా కార్యాల్ని నిర్వహించడంలో అందవేసిన చెయ్యి. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలడు. కుటుంబ నిర్వహణలో, రాజ్యపాలనలో, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడంలో, యుద్ధ రంగంలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తన సమర్థత రుజువు చేసుకున్నాడు. విజ్ఞుడు. మందికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు అందరి అభిప్రాయం తెలుసుకున్నాకే తన అభిప్రాయాన్ని చెప్పేవాడు. అంతేకాని ఏకపక్ష నిర్ణయం తీసుకునేవాడు కాదు. విభీషణుడు శరణు కోరి వచ్చినప్పుడు అందరితో కలిసి ఆలోచించాడు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే అభయమిచ్చి ఆదరించాడు. శాంతిప్రియుడు. రాముడు శాంతికామకుడు. అందుకే రావణుని వద్దకు అంగదుణ్ణి రాయబారిగా పంపాడు. నా భార్యను అపహరించినందుకు నిన్ను శిక్షించడానికి లంకకు వచ్చాను. సీతను అప్పగించి భేషరతుగా శరణు వేడుకో, లేకపోతే నిన్నీ లోకంలో లేకుండా చేస్తాను. ఆత్మ నిగ్రహం లేనివాడికి, అధర్మ మార్గంలో నడిచేవాడికి రాజ్యార్హత లేదు అని తెగేసి చెప్పాడు. రావణుడికి తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు తప్ప నేరుగా దండెత్తలేదు, దండించనూ లేదు. పరప్రశంస. ఇతరులలోని బుద్ధి కుశలతను గుర్తించడమే కాదు, వారిని ప్రశంసించడంలోనూ రాముడు ముందుంటాడు. హనుమను తొలిసారి కలవగానే అతడ్ని మెచ్చుకుంటూ రాముడు లక్ష్మణుడితో అంటాడు, చూసావా లక్ష్మణ, హనుమ ఎలా మాట్లాడాడో? ఆయన మాటలు విన్నావా? ఇలా మాట్లాడేవాడు మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంతో అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే వేదాలన్నీ క్షుణ్ణంగా అవపోసన పట్టినట్టు కనిపిస్తుంది. తొలి కలయికలోనే హనుమంతుడి శక్తి సామర్థ్యాలను అంచనా వేశాడు. వాక్పటిమ గ్రహించాడు. అతడి బుద్ధి కుశలతను తెలుసుకున్నాడు. అతడ్ని ఆకట్టుకున్నాడు. ఆత్మీయ సేవకుడిగా చూశాడు. అతడు ధర్మసేవకుడిగా ఎదిగేందుకు కారకుడయ్యాడు. నేనే ధ్వంసం చేయదలుచుకుంటే ఈ దేవతలు రాక్షసులు సొక్కి సోలి వాలి తూలి కూలిపోయే విధంగా నా బాణాలతో ఖండిస్తాను. నాకు ప్రియమైన సీతను మంచితనంగా తెచ్చి దేవతలు ఇవ్వకపోతే ముల్లోకాలు నాశనం చేస్తాను. సీతావియోగ దుఃఖంలో ప్రళయ కాలాగ్నిలా మండిపడ్డాడు రాముడు. అన్నా, నువ్వు సర్వజగాలకు మేలు చేయడానికి ఇష్టపడేవాడివి, కోపం లేని స్వభావుడివి. నువ్విప్పుడు కోపం తెచ్చుకొని నీ సహజగుణం వదలటం నీకు ధర్మమా? వ్యర్థ కోపం, వ్యర్థ శోకం వదిలి మనకు అపకారం చేసిన వాడిని దండించు. నీకు సీత మళ్లీ లభిస్తుంది అని లక్ష్మణుడు శాంతవచనాలు చెప్పాడు. అతడి మాటల్లోని సారాన్ని గ్రహించి సీతను వెదికే పనిమీద దృష్టిపెట్టాడు. అదే అతడి వ్యవహారజ్ఞత. రావణుడు తన భార్యను అపహరించిన వాడైనా, శత్రువు అయినా యుద్ధరంగంలో అతడిని చూసి అతడి తేజస్సును ప్రశంసించాడు. సుగ్రీవుడు కొత్తగా లభించిన తారాదులతో సుఖభోగాల్లో మునిగిపోయాడు. రాజ్య పాలనను నిర్లక్ష్యం చేయడమే కాక కర్తవ్య వ్యాచరణను పక్కన పెట్టేశాడు. లక్ష్మణుణ్ణి పంపి అతడ్ని సున్నితంగా హెచ్చరింపచేసి కర్తవ్యం వైపు పురిగొల్పాడు రాముడు. అందుకనే సర్వసమర్థ నాయకుడయ్యాడు. ఏ దేశమందు, ఏ కాలమందు ఏ పని చెయ్యాలో బాగా తెలిసినవాడు శ్రీరాముడు. పాఠం. సమర్థుడి నిఘంటువులో అసాధ్యం అన్న పదం ఉండదు. సర్వసమర్థుడికి ఎదురు ఉండదు, అపజయమూ ఉండదు. రాముడు చిన్న వయసులోనే తాటక సుబాహుల్ని సంహరించి యాగ సంరక్షణ చేసి తనేమిటో రుజువు చేసుకున్నాడు. శివధనస్సును విరిచి సీతను మెప్పించాడు. అయోధ్య ప్రజలతో చక్కగా వ్యవహరించి అతడే రాజుగా కోరుకునేలా ఎదిగాడు. హఠాత్తుగా అరణ్యానికి వెళ్లాల్సొచ్చినా సీత అపహరణకు గురైనా కుంగిపోలేదు. పిరికిగా ప్రవర్తించలేదు. ధీరుడిగా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల వీరుడిగా ప్రవర్తించాడు. సముద్రం మీద సేతువు కట్టాల్సి వస్తే
కోతిమూకలోని ఇంజనీరింగ్ ప్రతిభ గల నీలుని గుర్తించి ఆ బాధ్యత అప్పగించాడు. వానర భల్లూకాలను వీరులంటూ ప్రోత్సహించాడు. సముద్రుడిని భయపెట్టి మార్గం సుగమం చేసుకున్నాడు. విభీషణుడిని ఆదరించి లంక లోగుట్టూ తెలుసుకున్నాడు. శాంతి దూతగా సంధికి ప్రయత్నించాడు. ఆఖరి అస్త్రంగా నారి మ్రోగించి యుద్ధం చేశాడు. ఇదంతా ఎలా సాధ్యపడింది? సమర్థత వల్లే. సరైన పంథ, ప్రణాళిక, నాయకత్వ పటిమ, ఐకమత్య సాధన వల్లనే. ఈ సందర్భంలో రావణుని ఎదుర్కోడానికి అనుమతి కోరిన లక్ష్మణుడికి రాముడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం. అతనిలో ఉన్న లోపాలను వెదికి తెలుసుకో. నీలో ఉన్న లోపాలు కూడా గ్రహించు. కళ్లతోనూ విల్లుతోనూ కూడా నిన్ను నువ్వు రక్షించుకో. బలవంతుడైన శత్రువు మీదికి దండెత్తబోయేటప్పుడు ఇది గుర్తు తెచ్చుకోవాల్సిన పాఠం. మధురరాజు లవణుణ్ణి సంహరించాక శత్రుఘ్నుడికి ఆ దేశానికి రాజును చేస్తానని చెప్పాడు రాముడు. అంతేకాదు, ఆ స్థానంలో మరొకరిని నియమించనిచో నరకానికి వెళ్ళాలి అని అన్నాడు. రాజు లేక అధికారి లేక మరొక ముఖ్యుడి స్థానం ఖాళీ అయితే వెంటనే దాన్ని భర్తీ చేయాలి తప్ప ఏళ్ల తరబడి రిక్తంగా ఉంచకూడదు. ఏంచేతంటే వారు నిర్వర్తించే పనులన్నీ కుంటుపడతాయి. ఎందరికో ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఇది ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా గ్రహించి పాటించాల్సిన గొప్ప పాఠం. సుగ్రీవుడి విషయంలో రాముడు తన బల నిరూపణ చేసుకోవలసి వచ్చింది. అత్యంత ప్రతిభావంతులైన, కొన్నిసార్లు తనకన్నా తక్కువ అర్హతలున్న వ్యక్తి ముందు తమ సామర్థ్యం నిరూపించుకోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు రాముడిలానే అహానికి తావివ్వకుండా తన చాతుర్యాన్ని, సమర్థతని, బలాన్ని ప్రదర్శించాలి. అంతే తప్ప అధిక భావం, గర్వం చూపకూడదు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడమే కాదు, వాటిని అనుకూలంగా మార్చుకుంటూ, అందివచ్చిన అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకుంటూ, అందర్నీ కూడగట్టి ముందుండి నడిపించగలవాడే సమర్థ నాయకుడిగా రూపుదిద్దుకోగలడు. దృఢ దీక్ష, దక్షత, అంకితభావం, సత్యధర్మాలు కార్య విజయానికి అత్యంత ఆవశ్యకాలు. ప్రియదర్శనుడు, ప్రియదర్శన, ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్ టు లుక్. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలవాడు. మంచితనంతో, సత్ప్రవర్తనతో, మంచి వాక్కులతో అందర్నీ ఆకట్టుకోవడం రాముడి ప్రత్యేకత. రాముడు సదైవ ప్రియదర్శనః, చూసిన వెంటనే ప్రీతి, ఆహ్లాదం కలిగించేవాడు. సోమవత్ ప్రియదర్శనః, చంద్రుడిలా కనువిందు చేసేవాడు. తన దర్శనమాత్రంతోనే ప్రియాన్ని, ఆనందాన్ని కలిగించేవాడు. ఇది బాహ్య సౌందర్యంతో కాదు, స్వభావంలో సౌమ్యత, ముఖంలో ప్రసన్నతతోనే సాధ్యం. ప్రియదర్శనత్వం ఒక సాత్విక లక్షణం. రూపం. శ్రీరాముడు 8 అడుగుల ఆజానుబాహు, అరవింద దళాయతాక్షుడు, మహాత్సక్కనివాడు. అతని అవయవాల సాముద్రిక శాస్త్రంలో వివరించిన శుభ లక్షణాలతో, చక్రవర్తి లక్షణాలతో భాసిల్లాయి. అతడ్ని చూడడానికి అంతా ఎంతో ఇష్టపడేవారు. వాగ్భూషణం. శ్రీరాముడు వచస్విగా, వాగ్మిగా వాల్మీకి వర్ణించాడు. అతడు మితభాషి, మృదుభాషి, మధురభాషి అని ప్రశంసించాడు. తానే ముందుగా పలకరించడం, నెమ్మదిగా, ప్రశాంతంగా, ఆవేశానికి లోను కాకుండా మాట్లాడగలగడం, ప్రియ భాషణత్వం అతడి ప్రధాన లక్షణాలు. చిరునవ్వుతో పలకరించి తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబర్చేవాడు. కొద్ది నిమిషాలు ఎదుటి వ్యక్తితో మాట్లాడగానే అతని వ్యక్తిత్వాన్ని, శక్తి సామర్థ్యాల్ని అంచనా వేయగల సామర్థ్యం రాముడి సొత్తు. కిష్కింధకాండలో యతివేషంలో కలిసిన హనుమతో 4 మాటలు మాట్లాడుతాడు రాముడు. ఆ పరిచయ వాక్యాలతోనే హనుమ సామర్థ్యాన్ని ఖచ్చితమైన అంచనా వేస్తాడు. ఈ వ్యక్తి వేదవేత్త అని, వ్యాకరణ నిపుణుడని, మాట్లాడే సమయంలో ఇతడి శరీర భంగిమలు, మాట్లాడే విధానం ఇతనిని అసాధారణ ప్రతిభా సంపన్నుడిగా తెలియచేస్తున్నాయని లక్ష్మణుడికి చెబుతాడు. ఇలాంటివాడు మంత్రిగాగల రాజుకి అసాధ్యమేమీ ఉండదని వ్యాఖ్యానిస్తాడు. అది రాముడి సూక్ష్మబుద్ధి. సర్వజనులకు మనోహరాలు, ప్రీతిపదాలు అయిన శమ, దయాది గుణాలతో విలసిల్లినవాడు రాముడు. సహస్ర కిరణుడైన సూర్యుడిలాగా ప్రకాశించాడు. కేవలం అతడి దర్శనంతోనే అహల్య శాప విముక్తురాలయింది. శబరి శరీర త్యాగం చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళింది.
రాముడు అందగాడే, రూపలావణ్యాలలో సాటిలేనివాడే. వాటిని మించి ఆకర్షిస్తుంది అతడి ముఖ తేజస్సు. మహాత్ముల్లో కొందరు స్వామీజీల్లో కనిపించే ఆకర్షణా శక్తి అతడిలో ఉంది. అందుకనే వారిని దర్శించగానే ఎంతో శాంతి, ఉపశమనం, ఆనందం కలుగుతాయి. దానికి తోడు రాముడు ప్రసన్న చూపులు, తీయని పలకరింపు, ఆత్మీయ సంభాషణ అతడ్ని అందుకోలేనంత ఎత్తున నిలిపాయి. ఏ రంగంలోని నాయకుడైనా సరే కొత్తవారిని మొదట ఆకట్టుకునేది తన బాడీ లాంగ్వేజ్తోనే, పిమ్మట సంభాషణ లేక ఉపన్యాస శైలి. అలాగని వేషభాషల్ని తక్కువ చెయ్యలేం. గాంధీజీ అంగవస్త్రధారణ జనాన్ని సమ్మోహపర్చింది. అలాగే తెల్లని మచ్చలేని దుస్తులు, టై, చక్కని మాటతీరు సేల్స్మెన్లకు ప్లస్ అవటం గమనిస్తూనే ఉంటాం. నాయకుడు అనుచరణ గణాన్ని ఆదరంగా, ఆప్యాయంగా చూడాలి, మాట్లాడాలి. కష్టసుఖాలు అడిగి తెలుసుకోవాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. వారి సలహాలు, సూచనలకు అభినందించాలి. విసుగు, కోపం, ఇగో ప్రదర్శించకూడదు. చూడగానే మనవాడనిపించాలి. ఏ సమయంలోనైనా సరే ప్రసన్నతాభావం కలిగి ఉండాలి. అప్పుడే జనాకర్షణ పెరుగుతుంది. వారే సమ్మోహనా శక్తిగా మారి చరిత్ర తిరగ రాయగలుగుతారు. ఆత్మవంతుడు, ఆత్మవాన్, కరేజియస్, సెల్ఫ్ కంపోజ్డ్, ఆత్మజ్ఞానం, ఆత్మస్థైర్యం, మనోనిగ్రహం, స్థితప్రజ్ఞత కలవాడు రాముడు. సంతృప్తి, సంయమనం, ఆత్మనిగ్రహం కలవాడు. దమః తేజో వర్ధయతి, ఆత్మనిగ్రహం తేజస్సుని పెంచుతుంది. మనసుని, భావోద్వేగాన్ని, ఆలోచనల్ని అదుపులో ఉంచుకున్నాడు. చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నాడు, మేనేజ్ చేసుకున్నాడు. మనిషికి ఉండే 5 జ్ఞానేంద్రియాలు: చర్మం, చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు. 5 కర్మేంద్రియాలు: నోరు, చెయ్యి, కాలు, పాయువు, ఉపస్థ. ఈ 10ంటిని అదుపులో ఉంచుకోవడమే లోపలి శత్రువులైన ఇంద్రియాలను అదిమి ఉంచేవాడిని అరిందముడు, జితేంద్రియుడు అంటారు. ప్రపంచంలో పాపాలన్నీ ఇంద్రియ దోషాల వల్లనే జరుగుతాయి. ఇంద్రియ ప్రలోభం, విశృంఖలత్వం ప్రమాదకరం, వినాశకరం. రాముడు ఇంద్రియ నిగ్రహం కలవాడు కనుకనే ధర్మ కర్మాచరణ ఎలాంటి ఒడుదుడుకులూ లేకుండా చేయగలిగాడు. వశిష్ఠుడు రాముడికి చిన్నతనంలోనే బోధించిన యోగ వాసిష్టం మనోనిగ్రహం అలవడేందుకు దోహదం చేసిందని పండితులు చెప్తారు. కాని దాని గురించి వాల్మీకి తన రామాయణంలో ఎక్కడా పేర్కొనలేదు. రాముడు 14 ఏళ్ల వనవాసంలో యోగ వాసిష్టం తాపస జీవితం గడుపుతానని ప్రతిజ్ఞ చేశాడు, నిలబెట్టుకున్నాడు. దండకారణ్యంలో 14,000 మంది అసురులను ఒంటి చేత్తో ఎదిరించగలిగిన ధైర్యం అతడిది. అలాగే శత్రులంకలోకి వెళ్లి మరీ రావణుడితో యుద్ధం చేసిన స్థైర్యం అతడిది. కందమూలాలను, ఫలాలను అడవిలో ఏది లభిస్తే దాన్ని ఆహారంగా తీసుకున్నాడు. మాంసం కోసం స్వయంగా మృగాలను వేటాడాడు. వనవాస కాలంలో బ్రహ్మచర్యం పాటించాడు. సీత కూడా అలా చేస్తానని మాట ఇచ్చే అనుసరించింది. ఇంద్రుడు గౌతముడి భార్యను కామించి హేయమైన నేరం చేశాడు. అహల్య క్షణికోద్రేకానికి లోనై దారి తప్పింది. సీత సైతం చర్మణాహృత చేతన కేవలం లేడి చర్మపు అందాలను చూసి ప్రలోభపడింది. రావణుడు సీత అందచందాల గురించి విని కామకుడయ్యాడు. త్వాం కాంచన వర్ణాభాం, నువ్వు బంగారు వన్నెగలదానివి అన్నాడు. నిగ్రహం ఉన్నవాడే జీవన రంగంలో ఉన్నత విలువలను సాధించగలడు. శమం, మనస్సును అదుపులో ఉంచుకోవడాన్ని శమం అంటారు. వనవాస కాలంలో రాముడు పల్లెలో కాని పట్నాల్లో కాని అడుగుపెట్టలేదు. అతడి ప్రజ్ఞా పాలనా స్థాయి, ఇంద్రియ నిగ్రహ స్థాయి అటువంటిది. శరణు కోరిన విభీషణుడికి అభయమిచ్చి ఆత్మవంతుడి లక్షణం చాటుకున్నాడు. సీతా పరిత్యాగం చేశాక మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. సంపూర్ణ భక్తి భావంతో దేశ పాలనకు అంకితమయ్యాడు. రామాయణం మొత్తం ఎక్కడా రాముడు ఒక్క క్షణమూ ఇంద్రియ వశుడై ప్రవర్తించలేదు. అంతేకాదు, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చింతన పుష్కలంగా కలవాడు రాముడు. ఎన్నడూ ఆత్మ ప్రబోధాన్ని అతిక్రమించలేదు. సుప్రీం పవర్ని అంగీకరించాడు తప్ప తానే అధికుణ్ణనుకోలేదు. నీవు భగవంతుడివి అని ఋషులు చెప్పినా సున్నితంగా తిరస్కరించి తానేమిటో చెప్పిన ఆత్మజ్ఞాని. అలాగే ఋషుల్ని గౌరవించాడు, పూజించాడు, ఆశీసులందుకున్నాడు. నియమబద్ధ జీవనం గడిపాడు.
ప్రకృతిని ఆరాధించాడు. పరమాత్మను, దేవతల్ని భక్తితో పూజించాడు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మావలోకనం చేసుకునేవాడు. 1-2 మనసులో చర్చించుకునేవాడు, మధించేవాడు. ఈ లక్షణమే అతణ్ణి ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. రాముడు ఏ విలువల్ని, ఏ ధర్మాల్ని విశ్వసించి పాటించాడో చివరి వరకు అలాగే ఉన్నాడు. కించిత్తు కూడా మారకుండా తను తనలాగే ఉన్నాడు. విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే తనలో ఎలాంటి మార్పు రాలేదు. అంత గొప్ప ఆత్మవాన్ రాముడు. సుఖం, దుఃఖం, బాధ, ఆక్రోశం అన్నీ సమర్థవంతంగా అదుపులో ఉంచుకున్నాడు. ఎన్నడూ వాటికి లోబడలేదు, దాసోహం అనలేదు. పాఠం: ఆత్మవిశ్వాసం, ఆత్మబలంతో పాటు ఆత్మ నిగ్రహము నాయకుడికి అత్యంత ఆవశ్యకం. అంతేకాదు, ఆత్మావలోకనం చేసుకోవడమూ అంతే ముఖ్యం. రాముడు పరమాత్మని, మంత్రశక్తిని విశ్వసించాడు. కర్మకాండ పాటించాడు, ప్రకృతి ఆరాధన చేశాడు. ఇవన్నీ మనిషికి తనేమిటో, భూమ్మీద తనెంతటి పిపీలికమో తెలియచేస్తాయి. విర్రవీగకుండా చేస్తాయి. డౌన్ టు ద ఎర్త్ ఉండేలా చేస్తాయి. వ్యక్తిగా ఎదగడానికి దోహదపడతాయి. ఆధ్యాత్మిక చింతన, యోగా, ధ్యానం అలవర్చుకుంటే ఒత్తిడిని, బీపీ, అనారోగ్యం అధిగమించవచ్చు. ప్రశాంతంగా జీవించవచ్చు. ఇందుకు సన్మార్గవర్తన తోడైతే ఇక వారికి ఎదురుండదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అధిగమించిన వారికే విజయం వర్తిస్తుంది.